చూద్దాం. నమస్తే అండి, నేను శిరీష, యోగా థెరపిస్ట్ అండ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది అందరికీ. స్ట్రెస్కి కారణాలు చాలా ఉంటాయి. రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, వర్క్ టెన్షన్స్ అయి ఉండొచ్చు. అలా చాలామందికి ఇప్పుడు స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది, అందరికీ ఉంటుంది. దాన్ని ఎక్కువ రోజులు అలా ఉంచుకోవద్దు. మనకి చాలా సొల్యూషన్లు ఉన్నాయి. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్, ప్రాపర్ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ మనం స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఓకే, మనము యోగాలో ఏ ప్రాణాయామ అయితే ఎక్కువ హెల్ప్ చేస్తుందో అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాయామ నేమ్ వచ్చేసి భ్రమరి ప్రాణాయామ. ఈ భ్రమరి ప్రాణాయామ ఎలా చేస్తాము అని అంటే, ఇయర్స్ క్లోజ్ చేసుకోవాలి, ఐస్ మౌత్ కంప్లీట్గా క్లోజ్ చేసుకొని డీప్గా బ్రీత్ ఇన్ చేయాలి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు హమ్మింగ్ బీ సౌండ్ చేసుకుంటూ బ్రీత్ అవుట్ చేయాలి. ఆ సౌండ్ అనేది మనకి ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఐస్ క్లోజ్, మౌత్ క్లోజ్, ఇయర్స్ కూడా క్లోజ్. ఓకే, ఇండెక్స్ ఫింగర్తో మీరు క్లోజ్ చేసుకోండి. డీప్గా బ్రీత్ ఇన్ చేయండి. ఇలా కంటిన్యూగా 5 minutes చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటి అంటే మన హెడ్ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ వైబ్రేషన్ వల్ల మనకి ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఎవరికైతే స్లీప్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు నైట్ పడుకునే ముందు ఈ ప్రాణాయామ డైలీ ప్రాక్టీస్ చేస్తూ పడుకుంటే స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. యోగాలో మనకి ఏ ఆసనాలు హెల్ప్ చేస్తాయో అవి చూద్దాం స్ట్రెస్ రిలీఫ్కి. ఇప్పుడు మనము ఆసనాస్లోకి వెళ్దాము. ఆసనాస్ ఏం చేస్తామంటే జనరల్గా స్ట్రెస్కి హెడ్ అనేది కిందకి చూసేలాగా, అంటే బ్లడ్ ఫ్లో అనేది హెడ్లోకి వెళ్ళేలాగా చేసినప్పుడు మనకి మైగ్రేన్, హెడేక్, స్ట్రెస్ ఇష్యూస్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఆసనాన్ని అలా హోల్డ్ చేసుకుంటూ చేయాలి. దాంట్లో ఫస్ట్ ఆసన వచ్చేసి పాదాస్తాసన. పాదాస్తాసన ఎలా చేస్తాము? ఫార్వర్డ్ బెండ్. ఓకే, ఇలా హోల్డ్ చేయాలి ఆసనాన్ని. నెక్స్ట్ ఆసన అధోముఖ శ్వానాసన. ఇది కూడా సేమ్, కానీ హెడ్కి హ్యాండ్స్కి లెగ్స్కి మధ్య ఈ మాత్రం గ్యాప్ ఇవ్వాలి. నా చైల్డ్ పోజ్. ఇలా ఒక్కొక్క ఆసనాన్ని హోల్డ్ చేసుకుంటూ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్. ఇవి కూడా స్ట్రెస్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతాయి. బ్రీత్ ఇన్, హెడ్ అప్, స్పైన్ ఆర్చ్ బ్యాక్, రోల్ యువర్ స్పైన్ అండ్ హెడ్ డౌన్. Breathe in, breathe out, breathe in. Happy baby pose. Happy baby pose ఎలా చేయాలంటే, ఫస్ట్ లై డౌన్ ఆన్ బ్యాక్, తర్వాత మీ సోల్స్ వచ్చేసి సీలింగ్కి పెట్టాలి. హోల్డ్ చేయండి, సోల్స్ని పట్టుకోండి, హోల్డ్ చేస్తూ ఉండండి. దీన్ని హ్యాపీ బేబీ పోజ్ అంటాము. దానివల్ల ఈ ఆసన వల్ల ఏంటి అని అంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గుతూ ఉంటుంది. నౌ రిలాక్స్, లై డౌన్.
నెక్స్ట్ ఆసన వచ్చేసి వాల్కి చేద్దాము. వాల్కి లెగ్స్ 90 degreesలో పెట్టాలి. దానివల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తగ్గుతూ ఉంటవి. అది ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఆసన వచ్చేసి ఇలా వాల్కి లెగ్స్ పెట్టేసి ఉంచాలి. ఎలా పెట్టాలి అని అంటే బటక్స్ కూడా వాల్కి టచ్ అవ్వాలి. కంప్లీట్గా లెగ్స్ మొత్తం టచ్ చేయాలి. సోల్స్ వచ్చేసి సీలింగ్ వైపు పెట్టండి. ఇలా మీ పామ్స్ సైడ్కి పెట్టేసేయండి. ఈ ఆసన వచ్చేసి 5 minutes చేయాలి. దీనివల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. నైట్ పడుకునే ముందు కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు. యోగా ఎప్పుడైనా ఫుడ్ తిన్న వెంటనే చేయొద్దు. కనీసం తిన్న తర్వాత 2.5 hours నుంచి 3 hours గ్యాప్ ఉండాలి యోగా చేయడానికి. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాము. మెడిటేషన్ కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. అది ఓం చాంటింగ్ మెడిటేషన్ చేద్దాం. ఓకే, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. ఎప్పుడైనా ఓం చాంటింగ్ చేసేటప్పుడు డీప్గా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఓం చాంటింగ్ చేసుకుంటూ రావాలి. సరే నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఓ Slowly open your eyes. ఈ ఓం చాంటింగ్ వచ్చేసి డైలీ 5 to 10 minutes చేయొచ్చు. అంటే మన థ్రోట్ మనకి సపోర్ట్ చేసినంతసేపు, ఎవరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయొచ్చు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మీరు డైలీ సన్లైట్కి వెళ్తూ ఉండండి. డైలీ ఇప్పుడు చెప్పిన ఆసనాలన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామం, ఇప్పుడు లాస్ట్ చేసిన మెడిటేషన్, ఇలా మెడిటేషన్లు చాలా ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి. మీ స్ట్రెస్ లెవెల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెస్ లెవెల్స్ పైన పనిచేస్తుంది. అలానే బయట నేచర్లో వాక్ చేయండి. బేర్ ఫుట్ వాకింగ్ అంటే చెప్పులు లేకుండా మనం గ్రాస్ మీద కానీ లేదా మట్టిలో కానీ నడిచినప్పుడు కూడా మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఫుడ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ కూడా మనకి చాలా దొరుకుతున్నాయి బయట. అవన్నీ కూడా తీసుకుంటూ ఉండండి. ఇన్ఫ్లమేషన్ వచ్చే ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇట్లాంటివన్నీ కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతూ ఉంటాయి. దానివల్ల కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకు అని అంటే మన డైజెషన్ సరిగా ఉండక, మన గట్ హెల్త్ సరిగా లేనప్పుడు మన మెంటల్ హెల్త్ కూడా సరిగా ఉండదు. గట్ హెల్త్ను ఎప్పుడు హెల్తీగా చూసుకోవాలి. ప్రోబయాటిక్స్ కూడా మన గట్ హెల్త్ని మంచిగా ఉండడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఫుడ్స్ వచ్చేసి మనం omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే వాల్నట్స్, చియా సీడ్స్, ఫిష్ ఇవన్నిట్లో దొరుకుతుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలా వీటన్నిటిలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ దొరుకుతుంది. డైలీ సి విటమిన్ యాడ్ చేసుకోండి. అంటే సి విటమిన్ అంటే మనకి ఆరెంజెస్లో, లెమన్స్లో దొరుకుతుంది. డి విటమిన్ వచ్చేసి మనకి సన్లైట్ నుంచి దొరుకుతుంది. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోండి. ఇప్పటి వరకు స్ట్రెస్కి సంబంధించిన ఆసనాస్, మెడిటేషను, ప్రాణాయామ, ఫుడ్, డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నీ తెలుసుకున్నారు కదా. ఇవన్నీ డైలీ చేసుకోండి. మరిన్ని ఆసనాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.